ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుగారు పాదాలకి నమస్కారం. ముందుగా శ్రీ కాళివారాహి త్రిశక్తి పీఠంలో ఉన్న సభ్యులకు మరియు గురుగారికి హృదయపూర్వక నమస్కారాలు. గురువుగారు వేములవాడ అన్న సంతర్పణ కార్యక్రమం అనగానే సంతోషం కలిగింది. ఎందుకంటే వేములవాడ అన్న కార్తీక మాసంలో అక్కడ ఎప్పుడు అసలు వేములవాడకి ఎప్పుడు వెళ్ళలేదు. గురువు గారు వేములవాడ అన్న సంతర్పణ కార్యక్రమం అనగానే ఫ్యామిలీతో వెళ్ళాలని నిర్ణయించుకున్నాను గురుగారు. నిర్ణయించుకున్న తర్వాత సరే అప్పటికి రోజులు దగ్గరికి వస్తూనే ఉన్నాయి. లేదని ఇక ఈరోజు రేపు అన్న సంతర్పణ కార్యక్రమం అనంగా నేను, రమమ్మ, కుమారి గారు ముగ్గురము అనుకున్నాం గురువుగారు. లేదని చివరగా ఇంట్లో వాళ్ళు మేము కూడా వస్తామంటే సరే తీసుకెళ్తానని చెప్పాను. లేదని ఒక మాట అయితే చెప్పాను గురువుగారు. కానీ ఆ రోజు చేతిలో ఒక పైసా కూడా లేదు. సరే అమ్మవారిని అమ్మ మరి అందరం కలిసి వెళ్దాం అంటున్నారు అనంగానే సరే నాకు ఒక అమ్మ ఫోన్ చేసి నాన్న నాకు ఒక 6-7 కేజీలు నెయ్యి కావాలనేసి చెప్పడం జరిగింది గురుగారు. అప్పటికప్పుడు ఇంట్లో నెయ్యి ఉంది గురుగారు. ఆ 7 కేజీలు నెయ్యి ఇవ్వడం వల్ల నాకు కొంచెం అమౌంట్ అయితే చేతిలోకి వచ్చింది గురుగారు. సరే అనేసి నేను, రమమ్మ, విజయకుమారి గారు ఇక కుటుంబ సభ్యులు ఒక కారు మాట్లాడుకునేసి బయలుదేరి వచ్చేసాం గురుగారు. వచ్చేసిన తర్వాత ఇక నైట్ వచ్చేసి రూమ్ దగ్గరికి వెళ్ళేసి డైరెక్ట్‌గా ఉన్న టెంట్ ఇప్పుడు అన్న సంతర్పణ కార్యక్రమం ఎక్కడ జరుగుతుందో అక్కడికే వచ్చేసాం. చూడంగానే గురువుగారు ఉన్నారు. మిగతా సాధకులందరూ భోజనం చేస్తున్నారు. గురువుగారిని చూసి ఒక్కసారి సంతోషం కలిగింది. తర్వాత సాధకులతో పాటు మేము గూడా అందరము కలిసి మేము గూడా కొంచెం ప్రిపేర్ చేసుకొని వచ్చాము గురువుగారు. అందరితో కలిసి తినేసాం. భోజనం అయిపోయిన తర్వాత ఎట్లా అనిపించిందంటే గురువుగారు, అక్కడ గురువుగారి ముందు అందరం కలిసి తింటుంటే చాలా సంతోషంగా అనిపించింది గురువుగారు. అక్కడి నుంచి ఇక భోజనాలు సాధకులందరూ తిన్న తర్వాత కొంతమంది వచ్చారు. వారికి గూడా ఒక 8-10 మంది దాకా వచ్చారు గురువుగారు. వాళ్ళకి గూడా పెట్టడం జరిగింది గురువుగారు. వాళ్ళు గూడా మనస్ఫూర్తిగా తినేసి వెళ్ళిపోవడం జరిగింది గురువుగారు. అది గూడా ఆనందాన్ని కలిగించింది గురువుగారు. ఎందుకంటే ఆ రాత్రి పూట మనము అన్నము వండి ఉండకపోతే వాళ్ళు పస్తులు పడుకునేవారు. కానీ అమ్మ దయ మరి అమ్మ కృప అట్లా ఉంది ఏమో పెట్టాలనేసి వాళ్ళు తిని మనస్ఫూర్తిగా వెళ్ళిపోయారు గురువుగారు. అక్కడి నుంచి మేము గూడా రూమ్‌కెళ్ళిపోయేసి ఉదయాన్నే 4కి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది గురుగారు అనేసి మెసేజ్ పెట్టడం. రాత్రి జూమ్ కాల్ వినడం జరిగింది గురుగారు. దేవీ దేవతల దర్శనాలు ఎవరు జాగ్రత్తగా ఉండాలి అనేసి గురుగారు వివరించడం జరిగింది. మరియు ఇంకొకటి సంతోషం ఏంటంటే గురువుగారు నన్ను రవీందర్ రెడ్డి గారిని మెయిన్ లీడర్‌గా పెట్టడం. సో, నేను మెయిన్ లీడర్‌గా ఇన్ని అన్న సంతర్పణ కార్యక్రమాలకి వెళ్ళాను. పనులు చేస్తున్నానులే గాని గురుగారు నాకు ఈసారి మెయిన్ లీడర్‌గా అక్కడ ఇవ్వడము అది సంతోషంగా కలిగింది గురువుగారు. తర్వాత రూమ్‌లో నుంచి ఇక అన్న సంతర్పణ కార్యక్రమం దగ్గరికి రావడము. ఎవరికి కేటాయించిన పనులు మేము వచ్చేసరికి అగ్ని సమారాధన అయిపోవడం జరిగింది గురుగారు. తర్వాత మేము వచ్చేసాము. వచ్చేసి శ్రీమూర్తులకి కూరగాయలు అవి ఇవి ఎవరి పనులు వాళ్ళు చక్కగా చేసుకుంటూ ఉన్నారు గురువుగారు. లేగాని ఒకటి అనిపించింది గురువుగారు. ఏమంటే గురువుగారు
ఉన్నారు. గురువుగారి సమక్షంలో మేము ఆ కార్యక్రమము చేస్తున్నాము అనేసి ఒక ఆనందం కలిగింది గురుగారు. అంటే అన్నీ అన్న సంతర్పణ కార్యక్రమాల్లో ఆనందంగానే చేసుకున్నాం గురువుగారు. మీరు ఎక్కడ ఉన్నా మా దగ్గరే ఉన్నట్టు అనిపిస్తుంది. లేగాని ఇది ప్రత్యక్షంగా గురువుగారు దగ్గర ఉండి చేయడం అనేది కొంచెం ఆనందం కలిగింది గురుగారు. ఇంకో విషయం ఏంటంటే గురుగారు, ఇప్పుడు మేము అగ్ని సమారాధనకి పొయ్యి ఇక్కడ పెట్టడం, ఫోటోలు పెట్టడం, మీరు చూసి కాదు కొంచెం ఇటు జరపండి, అటు జరపండి అనడం. అది మాకు గంట, గంటన్నర నుంచి 2 గంటల వరకి టైం అక్కడే పోతుంది గురువుగారు. మీరు ఉండడం వల్ల ఇక్కడ పెట్టండి, నిమ్మకాయలు ఇట్లా చేయండి, ఇది ఇట్లా చేయండి, ఇది ఇట్లా చేయండి అనడం వలన ఆ టైం కాస్త మాకు కలిసొ కలిసొచ్చింది గురువుగారు. తర్వాత 9కి అంటే అన్ని అన్న సంతర్పణ కార్యక్రమాల్లో 9కి స్టార్ట్ కాలేదు గురుగారు. అరుణాచలంలో మేము మీరనుకున్న టయానికంటే 2 గంటలు లేట్ చేశాం గురుగారు. ఎందుకంటే ఆహ్, మీరు ప్రత్యక్షంగా ఉండడం వల్ల మాకు చాలా టైం కలిసొస్తుంది గురువుగారు. మరియు మీరు ఉండి సగం పనులు అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు రూమ్‌కి వెళ్ళిపోవడము, ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడము. మళ్ళీ 9 అవ్వంగానే అన్న సంతర్పణ కార్యక్రమము యథావిధిగా స్టార్ట్ అయిపోయింది గురువుగారు. ఇప్పటికి మీరు వచ్చారు. జనాలందరూ లైన్‌లోకి వస్తూనే ఉన్నారు గురువుగారు. మరియు ప్రతి ఒక్కరికి ఏ పనులు ఈసారి ఇంకొకటి ఏందంటే గురువుగారు, ఈసారి శ్రీమూర్తులకి ఛాన్స్ ఇచ్చారు. అగ్ని ఆరాధన కార్యక్రమము. అది వాళ్ళు గూడా హ్యాపీగా ఫీలయ్యారనేసి అనుకున్నాను గురుగారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ చేయని ఈ కార్యక్రమము ఈసారి శ్రీమూర్తులతో చేయించడం వల్ల వారు గూడా హ్యాపీగానే ఫీలయ్యారు గురుగారు. మరియు ఇగ కార్యక్రమం మొదలైంది గురుగారు. జనాలు ఒక్కొక్కళ్ళు ఫస్ట్ స్టార్ట్ అవ్వంగానే ఒక 10, 15 మంది ఉన్నారు గురుగారు. తర్వాత కొద్దిసేపు ఆగి జనాలు వస్తూనే ఉన్నారు గురువుగారు. ఆ విధంగా అన్న సమారాధన అంటే వస్తూనే ఉన్నారు, పెడుతూనే ఉన్నాం. వస్తూనే ఉన్నాం, పెడుతూనే ఉన్నాం గురుగారు. అట్లా జరుగుతూ ఉండడము కొంచెము స్త్రీమూర్తులు ఒకటేసారికి మీద పడడం జరిగింది గురుగారు. ఆ విధంగా మరి ఒక్కొక్కళ్ళు 2 ఒక ఇస్తరాకు, 2 ఇస్తరాకులు తీసుకొని ఎళ్ళిపోతూనే ఉన్నారు గురువుగారు. గాని దేవీ దేవతల దర్శనాలు నేనైతే గమనించలేదు గురువుగారు. ఎందుకంటే నేను అందరిని అటు ఇటు ఇన్వైట్ చేయడానికే ఉన్నాను గురువుగారు. మరి కొంతమంది నడవలేని పరిస్థితుల్లో అయ్యా అనంగానే వాళ్ళకి ఇస్తరాకులు ఎళ్లి తీసుకొచ్చి ఇవ్వడం గూడా చేశాను గురువుగారు. మరి ఈ తర్వాత వాళ్ళు గూడా దీవెనలు ఇవ్వడం జరిగింది గురుగారు. ఇంకొకటి ఒక ఇస్తరాకులో మన నైవేద్యం మొత్తం తీసుకెళ్ళి మనం గుడి దగ్గర వస్తుంటే మెట్ల దగ్గర ఒక కొంచెం హ్యాండిక్యాప్డ్ కూర్చున్నారు. తీసుకెళ్ళి ఇచ్చాను గురువుగారు. అప్పుడు ఆయన దీవించారు గురువుగారు. "అయ్యా చల్లగా ఉండాలి నీ కొడుకులు, బిడ్డలు" అనేసి దీవించడం జరిగింది గురుగారు. అది కొంచెం ఆనందం కలిగింది గురువుగారు. తర్వాత ఇగ గురువుగారు గూడా పాయసాన్ని దగ్గరుండి అందరికి అందించడం సంతోషం కలిగింది గురువుగారు. గురువుగారు తేండి అనేసి మా పెద్ద బాబు, ఇంకొక బాబు, వాళ్ళు రమ అమ్మ అందరూ అక్కడ ఉండి గురువుగారికి కప్స్ అందించడం, అది గురువుగారు గూడా అందరికి పంచడం జరిగింది. గురువుగారు అక్కడ కొంచెం చాలా ఆనందం కలిగింది గురువుగారు. ఆ తర్వాత కార్యక్రమము అయిపోయిన తర్వాత అయన్నీ క్లీన్ జేసేసి, ఇగ ఎవరికి ఏమి ఇవ్వాలనేది అవన్నీ పంపించడం జరిగింది గురువుగారు. మొత్తానికి అన్న సమారాధన కార్యక్రమం చాలా సంతోషం కలిగింది గురువుగారు. జీ మేము ఇది మొదటిసారి గురువుగారు ఫ్యామిలీతో అన్న సంతర్పణ అంటే వేములవాడకి వెళ్ళడము మొదటిసారి గురువుగారు. తెలంగాణలో మేము ఎప్పుడూ వెళ్ళలేదు గురువుగారు. తర్వాత అయిపోయిన తర్వాత రూమ్‌కెళ్ళేసి లగేజ్ తీసుకొని లగేజ్ అంతా కార్‌లో పెట్టుకొనేసి నేను, కుమారి గారు, రమమ్మ మరియు మా పిల్లలతో
దర్శనానికెళ్ళాం గురువుగారు. ఇక రమణ గారు ఒక ఒక వ్యక్తికి ఫోను జేసి గోవర్ధన్ గారు చెప్పారు. నంబరిచ్చారు. వారికి ఫోను జేస్తే వారొచ్చేసి డైరెక్టు దర్శనానికి తీసుకొని వెళ్లారు గురుగారు. అక్కడ రాజేశ్వరుడి దర్శనం మరియు అమ్మ దర్శనం డైరెక్ట్‌గా వెళ్లి శివలింగం దగ్గరికెళ్ళేసి దర్శనం చేసుకున్నాం గురుగారు. అది గూడా చాలా అనుభూతి కలిగింది గురువుగారు. ఆ విధంగా అన్న సంతర్పణ కార్యక్రమము కొంచెం సం చాలా సంతోషంగా కలిగింది గురువుగారు. అలాగని హ్మ్. ఫా ఎన్ని నిమిషాలనేది నాకు తెలవదు గురువుగారు. కాకపోతే ప్లేట్‌లు చాలా 8, 900 ప్లేట్‌లు అయిపోవడం అయితే విన్నాను గురువుగారు. మరి ఒక్కొక్కళ్ళు 2, 1, 2, 1, 2 తీసుకొని వెళ్తున్నారు గురువుగారు. కాకపోతే ఈ అన్న సంతర్పణలో చాలామంది స్త్రీలు రావడము జరిగింది గురువుగారు. స్త్రీమూర్తులు. చాలా మందొచ్చారు గురుగారు. ఒక శ్రీమూర్తి దీవించడం గూడా జరిగింది గురువుగారు. అన్న సంతర్పణ కార్యక్రమం అన్నం పెట్టారు మీరు. మీ కొడుకులు, బిడ్డలు సల్లాగుండా అనేసి దీవించడం అదొక్కటే చూసాను గురువుగారు నేను. మిగతాయి ఎటువంటి దేవి దర్శనాలు చూడలేకపోయాను గురువుగారు. ఎందుకంటే నేను అంతా ఇన్వైట్ చేయడానికే అటు అటే ఉన్నాను గురువుగారు. ఓకే. మీ ఈ గత అన్న సందర్పణలకి, ఈ అన్న సందర్పణలకి బాగా అనిపించిన సన్నివేశాలేంటి? మీకు మీ ఫ్యామిలీతో వచ్చావు గాబట్టి ఎలా ఉంది? మిగతా అన్న సందర్పణలకి, ఈ అన్న సందర్పణలకి? ఒకటి గురువుగారి సమక్షంలో ఉండడం గురువుగారు. అదొకటే ఆనందం కలిగింది గురువుగారు. ఇక్కడ ఇక్కడ ఆనందం అంటే ఏం లేదు అన్ని సంతర్పణలు, అన్ని అన్న సంతర్పణ కార్యక్రమాలకి వెళ్ళాను గురువుగారులే గాని, ఇక్కడ కొంచెం ఎందుకో సంతోషంగా కలిగింది గురువుగారు. మరి అది ఎందుకా అనేసి గురువుగారు ఉన్నారా అనేసి మరి ఏమో తెలవదు గురువుగారు. గ్రూప్ లీడర్ అది అది గూడా సంతోషమే ఉంది గురువుగారు. ఏంది మీ ఫ్యామిలీతో వచ్చావు. మొదట ఇప్పుడు అమరావతి తర్వాత ఇదేనా మీ ఫ్యామిలీతో రావటం? నాకు తెలిసి అవును గురు. రెండోదనుకుంటా ఆ! అంతేనా? అవును గురువుగారు. ఏంది ఎలా ఉంది మీ ఫ్యామిలీతో రావటం? సంతోషం వేములవాడ, అనిపించింది కార్తీక గురు. మాసం, కార్తీక అమావాస్య ఇయన్నీ కాంబినేషను ఎలా ఉంది? ఏమన్నారు? వాళ్ళ అనుభూతి కూడా మీ పిల్లల పరిస్థితులు కొంచెం ఇప్పటికేదో డిస్టర్బెన్స్‌లో ఉన్నాయి. ఆ డిస్టర్బెన్స్‌లో ఇప్పటికి రావడం ఎలా ఫీల్ అయ్యారు అందరూ గూడా? మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ పిల్లలు గాని, మీ భార్య గాని, నువ్వు గాని అందరూ? మా శ్రీమూర్తి చాలా హ్యాపీగా ఫీల్ అయింది గురువుగారు. ఎందుకంటే చిన్న పని చేస్తున్నా గూడా గురువుగారిని చూస్తూ ఉన్నారనేసి చెప్పడం జరిగింది గురువుగారు. మా పెద్ద బాబయితే మిమ్మల్నే చెప్పారు గురువుగారు. తనకి మధ్యలో కాలంతా వాపొచ్చింది గురువుగారు. అన్న సంతర్పణ కార్యక్రమం మధ్యలోకి. కాలు వాపు రావడంతోనే తను అటు వెళ్ళకుండా గురువుగారు సీమ దగ్గరకొచ్చేసాడు గురువుగారు. అప్పుడు నాకు గూడా మా బాబాయ్ చెప్పాడు, "గురువుగారు నా మీద చెయ్యేసుకొని మాట్లాడడం జరిగింది దగ్గరుండేసి" అని చెప్పారు గురువుగారు మరి. అది ఆ తర్వాత నాకెందుకో కాలు అనేసి అన్నారు గురువుగారు మరి. అది ఆనందాన్ని కలిగించింది గురువుగారు. కాలు చాలా ఇబ్బంది కలిగింది గురువుగారు. కాలు వాపు ఆయన నడవలేకపోయాడు. ఆ తర్వాత మీ దగ్గర ఉండడం, ఆ కాలు వాపు తగ్గడం అనేది కొంచెం ఆనందాన్ని కలిగింది గురువుగారు. పిల్లలు గూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. గురువుగారిని చూసాము అనేసి ఆనందం కలిగింది. ఓకే. తర్వాత ముందు రోజు రాత్రి మీరొచ్చేసరికి భోజనాలు జేయటం, అలా కార్తీక మాసం వనభోజనాలు అందరూ మధ్యాహ్నం, ఉదయం జేస్తా ఉంటే మనం నైట్ జేసినాం. ఎలా అనిపిచ్చింది? తర్వాత మిగతా వాళ్ళకి గూడా భోజనాలు పెట్టిచ్చాం. మిగతా వాళ్ళు ఆకలితో ఉన్నవాళ్ళకి. అసలు ఆ ఫీల్ ఎలా ఉంది? ఏమనిపిచ్చింది ఆ సిట్యుయేషన్? అదే ఆనందం కలిగింది గురుగారు. ఎందుకంటే మనము మీరక్కడ చెప్పడం జరిగింది. వంట ఎవరైనా కావాలనుకున్నవాళ్ళు చెప్పండంటే, సరే అనేసి మేము ప్రిపేర్ చేసుకున్నామని చెప్పడం జరిగింది గురుగారు. కానీ ఆ టైంలో మనము అక్కడ వండి మన సాధకులు అందరూ తినకపోతే దాదాపుగా ఒక 8-10 మంది వాళ్ళు నైటు పస్తు పడుకొని ఉండేవారు గురువుగారు. మనం అక్కడ వండుకొని తినడం వల్ల వాళ్ళకి గూడా నైట్‌లో మనకి ఎంత కావాలనేది వాళ్ళకి అంత పెట్టడం జరిగింది గురువుగారు. అది గూడా కొంతమంది ఆకలిని మనము తీర్చినట్టు. అది అమ్మవారి కృపనే గురువుగారు. అది ఆనందం కలిగింది గురువుగారు. ఆ టైంలో వండి పెట్టడం అంటే ఎవరు వండరుగా గురువుగారు. ఆ టైంలో నైట్ 9:30, 10 అవుతుంది. ఎవరు వండరు.
సరే మనం వండుకొని తిన్నాం గురువుగారు. వచ్చిన వాళ్ళకి పెట్టడం సంతోషం అనిపించింది గురువుగారు. ఆ! ముందు రోజు జూమ్ కాల్ ఎలా ఉపయోగపడింది? ఏంటి దాని గురించి ఏమైనా ఉందా? మీకు చెప్పాల్సిందేమైనా ఉందా? జూమ్ కాలు జూమ్ కాల్ ఉపయోగపడిందంటే గురువుగారు దేవీ దేవతల దర్శనాల గురించి వినడం జరిగింది గురువుగారు. లేగాని ఆ పాలలో ఒక దర్శనం అయితే కలిగింది గురువుగారు. అమ్మవారు వీణ పట్టుకొని ఉండడం ఒకటే అదొక్కటి చూసాను గురువుగారు. మిగతాది నేనేం చూడలేకపోయాను గురువుగారు. అది ఉపయోగం అంటే ఇక దేవతల దర్శనాల గురించి మీరు చెప్పడం గురువుగారు. అది చూడడం వల్లే కలిగింది గురువుగారు. అది ఉపయోగపడింది గురువుగారు. మీకు బాగా ఛాలెంజింగ్‌గా, చాలా కష్టంగా అనిపించిన సిట్యుయేషన్ ఏముంది? ఈ అన్న సందర్భంలో? ఎందుకంటే లీటర్‌గా ఇచ్చాము. బాగా ఇబ్బంది పడ్డ గాని, బాగా భయపడ్డది గాని ఏమైనా అనిపించిందా? ఉంటే ఏమున్నాయి? ఏమనిపించలేదు. ఏమనిపించలేదు గురువుగారు. ఓకే. బాగా ఆనందపడ్డ సన్నివేశాలు ఏమున్నాయి? అంటే ఏంటి అయి? అటు పని చేసుకుంటూ ఇటు గురువుగారిని చూడడం బాగా ఆనందం కలిగింది గురువుగారు. ఎటు పోయి వచ్చినా కూడా అటు తిరిగి, ఇటు తిరిగొచ్చేసి గురువుగారిని చూడడం. ఇటు తిరిగొచ్చి కూడా గురువుగారిని చూడడం. ఆ గురువుగారి సమక్షంలో ఉండి మేము పని చేస్తుంటే ఆనందం కలిగింది గురువుగారు. ఓకే. వంట జరిగిన విధానం ఎలా అనిపించింది? ముందు రోజు వాటర్ గూడా ఒకతను తీసుకొచ్చి వాటర్ ఇవ్వటం అసలెలా అనిపించింది? అది మామూలుగా వాటర్ లేకపోతే చాలా ఇబ్బంది పడేది. కడగటానికి గాని, దేనికైనా చాలా ఇబ్బంది పడేవాళ్ళు. వాటర్ రావటం వల్ల చాలా ఇబ్బందులు తగ్గినియి. అసలేంటి దాని గురించి నీ అభిప్రాయం? అది గోవర్ధన్ గారు చెప్పారు గురువుగారు. ఈ వాటరు లేకపోయి ఉండటం వల్ల అంటే గురువుగారు నాకు కాశీ గుర్తొచ్చింది గురువుగారు. వాటర్ ఉండకపోతే దాదాపు ఒక వాటర్ క్యాన్ తీసుకురావాలంటే 500 మెట్లు ఎక్కాలి గురువుగారు. దిగాలి. ఎక్కి మళ్ళీ ఖాళీ క్యాన్ తీసుకొని పైకెళ్ళి మళ్ళీ కిందికి దిగాలి గురువుగారు. వాటర్ ఉండడం వల్ల గోవర్ధన్ గారికి కొంచెం పరిచయాలు ఉండడం వల్ల మరి వారు వాటర్ ఇవ్వడము చాలా మనకి చాలా కలిసొచ్చింది గురువుగారు. వాటరు ఉండకపోవడం ఉంటే గురువుగారు మనము చాలా బౌల్స్ తీసుకొనేసి చాలా అమౌంట్ పెట్టేటోళ్ళం గురువుగారు. సరే అది అమ్మవారి కృపనో కృప గురువుగారు. అది మనకి డైరెక్ట్ అది వాటరు హెవీ లైన్ గురువుగారు. దానికి మనకి 24 అవర్స్ వాటర్ రావడానికి కనెక్షన్ ఇవ్వడం అనేది అమ్మవారు చేసిన సాయం గురువుగారు. చాలా మంచిగా బానే ఓకే గురువుగారు అది. వంటలెలా కుదిరినాయి? వంటలు అన్నీ యాజ్ ఇట్ ఈస్‌గా సేమ్ టేస్ట్ ఉంది గురువుగారు. బానే ఉన్నాయి గురువుగారు. అందరూ పాయసాన్ని బాగా ఇష్టపడ్డారు గురువుగారు అందరూ. వచ్చిన వాళ్ళు గూడా పాయసం బాగా ఒక్కొక్కళ్ళు 2, 2 కప్స్ తీసుకున్నారు గురువుగారు. పాయసం బాగా అంటే బాగా ఇష్టపడ్డారు గురువుగారు పాయసం తినడానికి. వంటలు బానే ఉన్నాయి గురువుగారు. సేమ్ టేస్ట్‌లు. మొదటిసారిగా శ్రీమూర్తులకి అగ్ని ఆరాధన కార్యక్రమం ఇవ్వడం జరిగింది. అసల వాళ్ళ అభిప్రాయం ఏమనిపించింది నీకేమైనా తెలిసిందా? అంటే ఇంతవరకు శ్రీమూర్తులకి అగ్ని ఆరాధనలో దగ్గరికి రానిచ్చింది లేదు. దగ్గరికి రానిచ్చి 100 కారణాలున్నాయిలే. అలా గురు ఇవ్వటం వల్ల వాళ్ళు పొందిన ఆనందం మీకేమన్నా అర్థమైందా? అర్థమైతే ఏం అర్థమైంది? ఏం జెప్తారు మీరు దాని గురించి? మీ ఉద్దేశ్యం ఏంది? వాళ్ళ ఉద్దేశ్యం ఏంది? అంటే నాకు చిన్న విషయము తెలిసింది గురువుగారు. అది రమమ్మ గారు ఎప్పుడో మనసులో అనుకున్నారట. రమమ్మ గారు మనసులో అమ్మా మరి అగ్ని సమారాధన చేయడానికి శ్రీమూర్తులకు గూడా ఎప్పుడైనా ఛాన్స్ వస్తుందా అమ్మా అనేసరికి అనేసి ఎప్పుడో అనుకున్నారట గురువుగారు. లేగాని వేములవాడలో వారికి ఇవ్వడం అనేది ఛాన్స్ దొరకడం అనేది వాళ్ళు రమమ్మ అయితే చాలా ఆనందంగా ఫీల్ అయింది గురువుగారు. నాకు చెప్పారు. నాన్న నేను ఈ విధంగా ఎప్పుడో మనసులో అనుకున్నాను. కానీ నాకు వేములవాడలో గురువుగారు శ్రీమూర్తులకి అగ్ని సమారాధన కార్యక్రమం ఇవ్వడం చాలా మరి అమ్మ అమ్మవారికి నేను పెట్టుకున్న అప్లికేషను అది గురువుగారు ఈ విధంగా మాకు ఇవ్వడం జరిగింది. చాలా ఆనందం కలిగిందని చెప్పారు గురువుగారు. తర్వాత గ్రూప్ డిస్కషన్ జరిగింది. ఎలా అనిపించింది గ్రూప్ డిస్కషన్? ఆ గ్రూప్ డిస్కర్షను చాలా మంచి అనుభూతిని చల్లగా నిద్ర కలిగించింది. చల్లగా నిద్రొచ్చింది గురువుగారు. అసలు ఎంత బాగా జోలపాట పాడినట్టే ఉంది. నిద్ర గూడా యేసుకున్నాం మేమంటావా? అక్కడ ఆ! చెప్పు. చెప్పు. ఇక్కడ ఆనందం కలిగింది గురువుగారు. ఒక గురువుగారి సమక్షంలో మేము తోటి సాధకులము ఇంతమంది కూర్చొని అసలు గురువుగారు మాట్లాడుతుంటే ఆనందం కలిగింది.
జరిగింది గురుగారు. ఎందుకంటే ఒక తండ్రి పిల్లలని ఎంత ప్రేమగా చేరదీసుకొని బాధలు, సాధకాలు "ఏం నాన్న స్కూల్లో ఏమైనా ఎవరైనా ఏమైనా అంటున్నారా? ఏం జేస్తున్నారు? ఈ మేడం ఏం జెప్తుంది? ఆ మేడం ఏం జెప్తుందనేసి" ఆ విధంగా అందరిని కూర్చోబెట్టుకొని "అయ్యా చెప్పండి ఎవరికైనా ఏమైనా బాధలుంటే పర్సనల్‌గా మాట్లాడదాము. గ్రూప్ డిస్కషన్ చేసుకుందాము" అనేసి మీరు చెప్పడము కొన్ని కొన్ని విషయాలు అక్కడ ఆనందాన్ని కలిగించినాయి గురువుగారు. ఇక జపసాధన వద్దు. జపసాధన గురించి మాట్లాడొద్దు. జపసాధన గురించి మాట్లాడితే ఈపు చింతపండు అవుతుంది అనేసి అనడము. మీరు ఈ విధంగా కొన్ని కొన్ని ఇక మీ ముందు కూర్చొని ఉండడం మాకు చాలా అనుభూతి మంచిగా అనిపించింది గురువు. ఏం లేదు గురువుగారు ఇంకా ఫైనల్‌గా ఏం లేదు గురువుగారు. అంతా గురువుగారి సమక్షంలో అన్న సంతర్పణ కార్యక్రమంకి మేము రావడము చాలా ఆనందం గురువుగారు.